మనిషి ఆశే పెట్టుబడి, బలహీనతే వారి ఆయుధం. పక్కాగా ప్లాన్ చేసి బరిలోకి దిగుతారు. 1,00,000 పెట్టుబడి పెడితే 4 నెలల్లో 1,00,00,000 చేస్తామంటూ నమ్మబలుకుతారు. 1,00,000కు 1,00,00,000 అంటే ఇంకేముంది, ఊహలకు రెక్కలొచ్చేస్తాయి. ఎవరికీ చెప్పకుండా పెట్టుబడి పెట్టి మోసపోవటం జరుగుతోంది. ఏలూరు జిల్లా నూజివీడులో రైస్ పుల్లింగ్ ముఠా కోట్లాది రూపాయలు కుచ్చుటోపి పెట్టింది. తమ డబ్బులు తిరిగి ఇమ్మంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో రైస్ పుల్లింగ్ మోసాలపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పుల్లింగ్ మోసాల్లో కీలక పాత్రధారిగా నూజివీడుకు చెందిన దాచేపల్లి శ్రీనివాసరావును గుర్తించారు. హైదరాబాద్లో ఉంటూ నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాచేపల్లి శ్రీనివాసరావుకు నూజివీడుకు చెందిన చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ తోడైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ కేసులో A1గా దాచేపల్లి శ్రీనివాసరావును, A2గా పాస్టర్ ప్రసన్న కుమార్ పేరు చేరుస్తూ కేసు నమోదు చేశారు. దాచేపల్లి శ్రీనివాసరావు గతంలో కూడా ఇదే విధంగా పలు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ప్రస్తుతం దాచేపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్లో ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఒక బృందాన్ని పంపినట్లు సమాచారం. దాచేపల్లి శ్రీనివాసరావు గతంలో కూడా నూజివీడులో గ్రీన్ మెడోస్ పేరుతో కుందేళ్లను పెంచితే డబ్బులు వస్తాయని అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 3 కుందేళ్లను ఒక యూనిట్గా కొనుగోలు చేస్తే తిరిగి తామే వాటిని అత్యధిక డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తామని చెప్పి కొందరి నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు రైస్ పుల్లింగ్ పేరుతో దాచేపల్లి శ్రీనివాసరావు అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 2.5 లక్షలు అర్జెంటుగా తీసిరా రాజ్ కుమార్, మనకు ఇప్పుడు వచ్చేస్తే డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు, డబ్బులు క్యాష్ వచ్చేటప్పుడు బ్యాగులు కూడా తెచ్చుకోండి అని చెప్పారండి. చెప్పిన తర్వాత 2.5 లక్షలు తీసుకెళ్ళిన తర్వాత 2 రోజులు ఉంచారండి అమీర్పేటలో లాడ్జ్లో. ఆ డబ్బులు కూడా మేము కట్టుకొని ఇంకా ఎవరు ఫోన్ ఎత్తట్లా, ఇంకా మేము వచ్చేసి ఎవరికాళ్ళు ఇంటికి వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంకా ఇది ఇంటికి వెళ్ళి పంచాయతీ పెడితే నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో, ఆశీర్వతే సూసైడ్ చేపిస్తా, పొడి చేపిస్తా, మర్డర్ చేపిస్తా, ఏమైనా చేసుకుంటా చేసుకో అని ఇలాంటి మాటలు వస్తున్నాయండి. ఆ భయంతో మేము ఇలాంటి ఏమైనా మాట్లాడదామన్నా భయం వేస్తుందండి. రాత్రికి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దగ్గరగా 42 మందికి 11 మంది వచ్చారండి కంప్లైంట్ ఇవ్వడానికి. దాచేపల్లి శ్రీనివాసరావుకు నూజివీడులో చర్చ్ పాస్టర్ ప్రసన్న కుమార్ ఏజెంటుగా వ్యవహరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రసన్న కుమార్ ద్వారానే తాము శ్రీనివాసరావుకు పెద్ద ఎత్తున డబ్బిచ్చినట్లుగా పోలీసులకు తెలిపారు. తాజా ఫిర్యాదు నేపథ్యంలో చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ను కూడా పోలీసులు విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా దాచేపల్లి శ్రీనివాసరావు చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్పై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా తమను బెదిరించినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిందితులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు, ఏలూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్ సహా అనేక ప్రాంతాల్లో ఇదే విధంగా అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులందాయి. ఇప్పటి వరకు 17 మంది నుంచి ₹161,00,000 వసూలు చేసినట్లుగా ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ డబ్బులు వేసుకుని హైదరాబాద్ వెళ్తే శ్రీనివాసుని కలిసాం. వేరే ప్రాపర్టీ పెట్టుకుని అమౌంట్ ఇచ్చారు సార్. ఒక దగ్గర 70-80 లక్షలు ఇచ్చారు సార్. హైదరాబాద్లో ప్రదీప్ రెడ్డి అనే అతను డాక్యుమెంట్లు పెట్టుకుని అతను నా డబ్బులు నాకు కావాలని చెప్తే మేము హైదరాబాద్ వెళ్తే డబ్బులన్నా కట్టాలని అని చెప్పి అని అడిగితే శ్రీనివాసరావుని పిలిపించాం సార్. అక్కడికి వచ్చి 2 మాటలు మాట్లాడి శ్రీనివాసరావు పారిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి కాకర్ల అడవిలోకి, జీడిమెట్ల అవతల కాకర్ల అడవిలో ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. నైట్ తెల్లవారు అడవిలో మమ్మల్ని చీకట్లో కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టిన తర్వాత పొద్దున్నే ప్యాస్క్ అని చెప్పొచ్చి నేను 100కి డైల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసిన ప్లేస్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ నుంచి మమ్మల్ని పంపించారు సార్ పోలీసులు. వీళ్ళు మాతో 30 లక్షల రూపాయలు చెక్ రాయించుకుని వాళ్ళు అక్కడ మా డబ్బులు ఎంత పెట్టించావు కుమారు, మా డబ్బులు కట్టేది ఎక్కడి నుంచి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారు సార్. తమ డబ్బులు వెనక్కివ్వాలని దాచేపల్లి శ్రీనివాసరావును కోరగా తనకు ₹1,10,00,000 మాత్రమే అందాయని, మిగతా డబ్బు పాస్టర్ ప్రసన్న కుమార్ ఇవ్వలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు బాధితులు. దీంతో చర్చ్ పాస్టర్ ప్రసన్న కుమార్ను డబ్బులు ఇవ్వాలని కోరగా ఇస్తామని పలుమార్లు చెప్పి ఆ తర్వాత డబ్బులు ఇవ్వమని పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారని బాధితులు వాపోయారు. సిటీలో చాలా మంది నుంచి ఇదే విధంగా ఈ ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ డబ్బు నోట్లతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పాటు రైస్ పుల్లింగ్ ముఠాకు బాధితులు డబ్బులిచ్చే వీడియోలు కూడా వైరల్ గా మారాయి. పాస్టర్ గారు పిలిచారు ప్రసన్న కుమార్, పిలిచి మోండారు 30 లక్షలు ఇస్తే నీకు 6 కోట్లు ఇస్తాను నేను, నా దగ్గర డబ్బుల్లో ఉన్నా, ఇంటి డాక్యుమెంట్ ఉందా అని ఉందన్న. ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే నేను 1 నెల రోజుల్లో నీకు ఇస్తాను అమౌంట్, ముందు డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు 10 లక్షలు డాక్యుమెంట్ ఇస్తానండి,
అన్న పడి తీసుకెళ్ళి పెట్టారండి కొంచెం ఆశ పుట్టి. ఇక బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. కొందరు బాధితులు ఇళ్లను తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ డబ్బులు ఈ పుల్లింగ్ ముఠా చేతుల్లో పెట్టారు. 3 లక్షలు మొదలు 15 లక్షల వరకు విడతల వారీగా 1,61,00,000 చెల్లించినట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.